పాండురాజుపై జింక శాపం ఎక్కడికి దారి తీసిందో తెలుసా? పెళ్లైన స్త్రీలు భర్త కాకుండా వేరే వ్యక్తితో శృంగారం జరపడం అధర్మంగా గుర్తించబడేంత వరకు. అలా అడవులలో పాండురాజు తన భార్యలతో వెళుతుండగా దివ్య పురుషులను చూశాడు. వారు బ్రహ్మలోకానికి వెళ్తున్నారని, మేము కూడా మీతో సహా వస్తామని అడిగాడు. దానికి వాళ్ళు, సంతానం లేని నీవు సృష్టి కార్యాన్ని పూర్తి చేయలేనందున నీవు అనర్హుడివి అని అన్నారు. అయితే సంతానం లేదని బాధపడకు, భయపడకు, నీ జాతకంలో సంతాన యోగం ఉందని వాళ్ళు చెప్పారు. కానీ అది ఏ విధంగానో అన్వేషించమని సలహా కూడా ఇచ్చారు. ఆ సంఘటనతో పాండురాజు చాలా కుమిలిపోయాడు. సంతానం కోసం పరితపించాడు. తన భార్యల దగ్గరికి వెళ్లి అత్యవసర పరిస్థితులలో దేవర్న్యాయం ద్వారా పిల్లల్ని కనడం తప్పేమి కాదని, పైగా తమ అనుమతితో జరుగుతుంది కాబట్టి అధర్మమే కాదని కుంతిమాధురికి నచ్చచెప్పబోయాడు. పాండురాజు మాటలు విన్న కుంతిమాధురి, స్వామి మీరు తప్ప కలలోనైనా పరపురుషులను మేము తల్వమని చెప్పారు. మేము ఆ పని చేయలేమని సూటిగా చెప్పేశారు. అలా చెప్తూనే కుంతిదేవి ఒక సంఘటన గురించి చెప్పింది. అదేమిటంటే, పూర్వకాలం స్త్రీలు తమకు నచ్చిన వారితో శృంగారం చేసేవాళ్ళు, సంతానాన్ని పొందేవాళ్ళు. అలాంటి రోజులలో ఉద్దాలకుడు మరియు అతని భార్యకి ఒక శ్వేతకేతు అనే కొడుకు జన్మించాడు. ఒకసారి వాని భార్య ఒక వృద్ధునితో కామించింది. అది చూసిన శ్వేతకేతుకి చాలా అసభ్యంగాను, ఇబ్బందిగాను, అధర్మంగాను తోచింది. దానితో చాలా కోపద్రిప్తుడైన శ్వేతకేతు ఇక నుండి ఆ విధానం అధర్మం, వివాహితులకు ఇది ధర్మ విరుద్ధం, దాని వలన సర్వ పాపాలు కలుగుతాయని శపించాడు. అందువలన పరపురుషులతో సంగమం ఎంత అధర్మమో అని ఈ సంఘటన ద్వారా తెలిపింది. అయితే పాండురాజు కోరిక మేరకు తనకు సంతానం కలిగే మరొక మార్గం ఉందని కుంతి పాండురాజుతో చెప్పింది. ఆ రహస్యం ఏమిటంటే,